ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? టోటల్ బాగుంది. టిల్లు పర్ఫార్మెన్స్ బాగుంది, సూపర్. హీరోయిన్ బాగుంది. రాధిక నచ్చిందా, మనకి లిల్లీ నచ్చిందా? లిలియే బాగుంది. లిల్లీ బాగుందా? బాగుంది రాధిక నచ్చిందా, లిల్లీ నచ్చిందా మీకు? ఇద్దరు నచ్చారు. యాక్చువల్గా ఒక పాట పాడాలి, వారాయి. సినిమా చాలా బాగుంది. ఏం చెప్పాలంటే ఒక సాంగ్ కనెక్ట్ అవుతారు, వారాయి అనే పాటకి. చంద్రముఖిలో ఉంది కదా, ఎందుకు కనెక్ట్ అవుతారో మీరు చూసాక అర్థమవుతుంది. అయితే సూపర్ ఉంది. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్టే నచ్చిందన్న నాకు. సెకండ్ పార్ట్లో స్టోరీ ఉంది, మొత్తం డీజేటీలు అనేది మొత్తం స్టోరీ ఉంది, ఒక క్లారిటీ ఉంది సినిమా. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్టే బాగుంది. ఇద్దరు బాగున్నారు. రాధికేం లిల్లీ ఏంది? టిల్లు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? టిల్లు అయినా చెప్తున్నా కదా, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్టే పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది. సేమ్ అదే వైబ్, డీజే టిల్లు అంటే డీజే టిల్లు వైబ్ బాగుంది సినిమా మొత్తానికి. మూవీ చాలా బాగుంది, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా బాగుంది. ఏమేమైతే ప్లాన్ చేసుకున్నారో అవన్నీ ఎగ్జిక్యూట్ చేశారు యాజ్ ఇట్ ఈస్గా. రాధికాని మించి టిల్లుని మోసం చేసింది మన టిల్లీకి పెద్ద లొల్లైంది. సో యాజ్ ఇట్ ఈస్గా సూపర్ హిట్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం సూపర్, అంటే చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోయాడు. అండ్ అసలు థియేటర్లో అయితే చూసాం మేము, ఫుల్ నవ్వులు ఉన్నాయి థియేటర్లో మొత్తం. అండ్ ఆ పంచెస్ కానీ, ఆ టిల్లు కొట్టే డైలాగ్స్ కానీ, పడి నవ్విన సిచ్యువేషన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఏదైతే సస్పెన్స్ పెట్టాలనుకున్నారో అదంతా పెట్టారు. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ చిన్న లాజిక్లు ఉంటాయి, బట్ అవి కమర్షియల్ మూవీస్కి కానీ ఇలాంటి కామెడీ మూవీస్కి కానీ ఆ లాజిక్స్ అన్నీ వదిలేయాలి. ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు ఉంది, తర్వాత హీరో ఇలా ఎందుకు చేశాడు, హీరోయిన్ ఇలా ఎందుకు బిహేవ్ చేసింది, ఇవన్నీ వదిలేయాలి. ఒక మూవీలాగా చూడాలి. కామెడీ కోసం వచ్చారు, కామెడీ ఉంది, ఫుల్గా నవ్వుకోండి. సో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే ఈ మూవీలో దొరుకుతుంది. అండ్ టిల్లు 2 ఈజ్ మోర్ దాన్ టిల్లు 1. సో థ్యాంక్ యూ. బాగుంది. పార్ట్ 1 కదా, పార్ట్ 2 బ్లాక్ బస్టర్ పోయా. సిద్ధు ప్యాకెట్ యాడ్ చేశాడు అంతే.